సరే, ఇప్పుడు వర్తమానంలో మన ప్రభు బలలో పాలు పొందడానికి, దేవుని వాక్య పిల్లలు మనము ఆత్మీయంగా సిద్ధపడడానికి ప్రకటన గ్రంథము 21:5 వచనాన్ని అందరు కలిపి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21:5 అందరు కలిపి చదువుకుంటాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తనము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మనకున్నటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానములో మొదటిది, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని వాగ్దానం దేవుడిస్తూ వచ్చినాడు. ఇంతకుముందు ఈ వాగ్దానం గురించి ధ్యానించినప్పుడు ఇది యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో నూతనమైనటువంటి యెరూషలేమును గురించి, ఆ యెరూషలేములో ఉన్న సంగతుల గురించి తెలియపరుస్తూ రాస్తూ వచ్చాడు. దానికి ముందుగా డొమేషియస్ చక్రవర్తి పరిపాలన చేస్తున్న దినాల్లో బహు క్రూరంగా దేవుని ప్రజలను, అంటే యూదులుగా ఉండి క్రైస్తవులైన వాళ్ళని, యూదులంటే ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునే వాళ్ళు, జీవించేవారు, ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము నడుచుకునేవారు, వారిని యూదులు అంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క వాక్యం వినిన తర్వాత వారు క్రైస్తవులుగా విలువడుతూ వచ్చినారు. వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. యూదులంతా కూడా మెస్సై మీద, ధర్మశాస్త్రం మీద, అంటే మోషే మీద, ధర్మశాస్త్రం మీదే నడుచుకుంటారు. అందుకే యూదులే యేసు ప్రభుని సిలువేసింది. అందుకే పాటలో ఉంది, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటుని, కాదు కాదు అయ్యయ్యో నా పాప నన్ను మరి కట్టవ. అంటే ప్రపంచానికి యూదులు వేసినారనుకున్నానే కానీ అది నా పాపముల కొరకై నువ్వు శిలువలో మరణించినావు అనే పాట యొక్క భావం. కాబట్టి ఇక్కడ యూదులందరూ క్రైస్తవులు అయిన తర్వాత డొమేషియస్ చక్రవర్తి ఆ యూదులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేసినాడంటే, డొమేషియస్ కింగ్ ఈజ్ మై లార్డ్, ఈజ్ మై కింగ్ అని చెప్పాలి. అంటే డొమేషియన్ చక్రవర్తి నా దేవుడు, నా ప్రభువు, నా రాజు అనల్లా. దాన్ని క్రైస్తవులు ఒప్పుకోలేదు. ఒకవేళ మా రాజు అనొచ్చు, కానీ నా దేవుడు అని చెప్పలేరు. మనం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, నువ్వు కొన్ని సమయాల్లో మీరు క్రైస్తవులా, దేవుని నమ్ముకున్నారా అంటే మనం వాస్తవమైన విషయం చెప్పాలా, నిజమే మేము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాము. కొంతమంది కొన్ని సమయాలను బట్టి కూడా కొన్ని చిన్న చిన్న వాటిలోనే దేవునికి నమ్మకంగా లేకుండా. కాబట్టి డొమేషియన్ చక్రవర్తి ఆ రీతి కఠినమైనటువంటి ఆజ్ఞ, మనకు తెలుసు దానియేలు గ్రంథంలో అగ్నిగుండంలో వారు ఆ ప్రతిమకు మొక్కనప్పుడు అగ్నిగుండంలో వేయబడదురని ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ వారు మొక్కలేదు. ఆ రీతిగా దేవుని ప్రజలు దేవుని కొరకు సాక్షులుగా నిలబడతారు. ఇట్లా యేసుప్రభు శిష్యుడు అయినటువంటి ఈయన ఆ మాట పలకనందు వలన రకరకాలుగా ఆయన హింస చేసినారు. అంటే దేవాలయం నుంచి పడదోయాలనుకున్నారు, కానీ పడదోసినప్పటికీ ఆయన బ్రతికినాడు, ఏ హాని కలగలేదు. తర్వాత సలసల కాలుతున్నటువంటి నూనెలోకి వేశారు, కానీ అది ఏమాత్రం హాని చేయలేదు. ఎందుకంటే ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు. చదవండి, 10వ అధ్యాయము లూకా సువార్త 19వ వచనం. కాబట్టి ఇక్కడ వారికి 15 నుంచి చూస్తే అక్కడ శిష్యులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట. కాబట్టి అన్నిటి మీద ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించిన. అంటే వాళ్ళని నూనెలోకి వేసినప్పటికీ ఏ హాని కలుక్కోకుండా యోహాను వచ్చినాడు. ఇక్కడ వీలు కాదని ఇప్పుడైతే భారతదేశంలో అండమాన్ దీవులు అంటున్నాయి, అక్కడ అండమాన్ జైలుకి పంపిస్తారు. అంటే ఎవరంటే రాజద్రోహం చేసిన వాళ్ళకి, దేశద్రోహం చేసిన వాళ్ళకి అండమాన్ దీవులకు పంపుతారు. ఆ దినాల్లో కూడా ఆ చక్రవర్తిని నా దేవుడు, నా ప్రభు అని పలకలేదు కనుక అది రాజద్రోహం కింద ముద్ర వేసి అతన్ని పద్మాస దీపానికి
ఆ యొక్క చెరసాలలోనికి వేశారు. అక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల మీద దేవుడు అతన్ని దర్శించి ఈ ప్రకటన గ్రంథాన్ని అంతా రాయమని దేవుడు అతనికి ఆ పద్మాస్ దీపంలో రాసినప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు దర్శించి బయలుపరచబడిన మాటలే ప్రకటన గ్రంథం. ప్రపంచ భవిష్యత్తుని గురించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలన్నిటినీ కూడా ఆ దినాల్లోనే రాయించి పెట్టాడు. చివరికి యుగాంతం వరకు ముగించి ఈ లోకమంతా కూడా లయమైపోయి దేవుని యొక్క పాలన వచ్చే అంతవరకు కూడా ఏం జరిగినదో అన్ని విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో ఆయన ద్వారా రాయబడుతూ వచ్చిన మన అంశంలో మనము ధ్యానిస్తున్న విషయం ఏమంటే, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈరోజు అందరూ కూడా దాదాపుగా ఉగాది అంటే ఏమని అర్థం అంటే యుగా ప్లస్ ఆది. ఆది అంటే ఏమని ఆది కాదు. ఆది అంటే ఏమాది? మొదలు, స్టార్ట్, ఆరంభం. తెలుగు సంవత్సరం ఆది అంటారు. తెలుగు సంవత్సరానికి మొదటి నెల అది చైతన్యమా? చైత్రం. ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు. ఎవరు చెప్తారు? తెలుగు 12 నెలలు. 12 నెలలు ఖచ్చితంగా చెప్తారా? ఒకరు. ఇంకా బయట ఎవరైనా ఉండారా? మీరు ఏంటికి పోతున్నారు బడికి? చదువుకునేకి. ఏం పవిత్ర నీకు వస్తాయనుకుంటే బైబిల్ బలి వాడుతున్నావు అంటే అప్పుడు కూడా అన్నీ 12 నెలలు కంఠపాఠం చేసి ఉంటావు అనుకుంటున్నాను. చైత్రము, వైశాఖం నేను చెప్తాను అన్నీ. నాకెవరు ఇస్తారు ప్రైజ్? ఋతువులన్నీ? ఋతువు కాదు, ఋతువులు. 6 చెప్పాలా? ఎవరు చెప్తారు? ఏదో వాక్యం చెప్పినైనా అవన్నీ ఎందుకులే అనుకుంటారా? అట్లుంది, అంతుంది మీ మైండ్. మీ నాయన మీ అమ్మలు ఇన్ని లక్షలు డబ్బులు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నీ తినేకి చేసి పెట్టి ఇడిచి చేసినవన్నీ ఉతికేసి అన్నీ చేసినా కూడా ఇది రావు. ఏం చేయాల? తెలుగు వాళ్ళే కదా మనం. కనీసం తెలుగుల గురించి కొంచెం అవగాహన లేకపోతే ఎట్లా? జాన్ అంతా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు. జనవరి గురించి చెప్పమని చెప్తాడు. సరే, కాబట్టి అంటే ఇంకా సంవత్సరానికి ఆరంభం ఇది. అంటే సృష్టి అంతట్లో ఏమవుతుందంటే పాతదంతా పోయింది. ఆకులు రాలిపోయినాయి, చెట్లు చిగురించినాయి, కొత్తగా ఇప్పుడు పూలు వచ్చినాయి, పింజలు వచ్చినాయి. అందుకే ఉగాది పచ్చడి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మామిడికాయల పిందెలతోనూ వేపాకు పూతతోనూ ఇవన్నీ ఒక 6 రుచులు కలిపి అంత పచ్చడి చేస్తారు. అంటే కొత్తదనం ఇక్కడి నుంచి ఆరంభం. అంటే మన జీవితంలో కూడా ఈ 6 రుచులు లాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ సంవత్సరం ఆరంభం నుంచి వస్తాయనే దానికి రుచి. అంతేగాని అది తిని ఉండేది కాదు, వాళ్ళకి అది తెలియదు. కాబట్టి తెలుగు సంవత్సరాది ఆరంభం మనకి జనవరి ఆరంభం అనుకుంటాం క్యాలెండర్ ప్రకారం. వాళ్ళ తెలుగు క్యాలెండర్ ప్రకారం వాళ్ళు పోతారు. సరే, ఏదేమైనప్పటికీ సృష్టి అంతటికి ఆరంభము నూతనమైన దానిగా మనము భావిస్తూ వస్తాం. నూతన సంవత్సరం అని మనం అంటాం. ఒక మనిషి జీవితంలో కూడా ఒక నూతనమైన విధానం ఉంటుంది. కొంతమంది కొత్తగా ఒకళ్ళకి వివాహం సిద్ధపడింది అనుకో, వివాహం ఏర్పాట్లు జరిగినాయి అనుకో, పెళ్లి సెట్ అయింది, వివాహం జరిగింది, కుటుంబంగా భార్య భర్తలను వాళ్ళని చూసినారనుకో, నూతనమైన దంపతులు అంటారు వాళ్ళని. కొత్త దంపతులు అని. కొత్త జీవితం అక్కడి నుంచి వాళ్ళకి. లేదంటే ఒక నూతనమైన కోర్సు, ఇంకా 10th అయిపోతుంది, వాళ్ళు నూతనమైన ఇంకొక కోర్సు, అంతవరకు ఉన్న సబ్జెక్టులు కాకుండా డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఇంకోటి కావాలా, ఏది కావాలా, కోర్సులు ఎంచుకొని పోతారు ఇంట్రెస్టెడ్గా. లేదా బాగా చదువుకున్న తర్వాత వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఒక ఉద్యోగం వచ్చిందనుకో, అప్పటి నుంచి వాళ్ళ నూతనమైన జీవితం, సంతోషం, అప్పుడు నాకు జాబ్ వచ్చింది అని. అది ఒక వ్యక్తి జీవితంలో క్రొత్తదనము, నూతనమైనది. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో కూడా దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఒక నూతనమైనదిగా సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు. మరి సమస్తమును అంటే అన్నీ ఉండేది దీంట్లో. మన జీవితం కావచ్చు, మన సమస్యలు కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా సరే అన్నీ వర్ణించకపోతే టైం అవుతుంది. కాబట్టి వాటన్నిటిని ప్రభు ఏమంటున్నాడంటే సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎందుకంటే ఆయన అలాంటి వాడు అంటే చదవండి, 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం.
మొదటి తిమోతి 6:7 17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక ఆ, కాబట్టి మన దేవుడు ఎలాంటి వాళ్ళని సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే. మనకు కలిగిన వాటిని బట్టి మనం అతిశయించకూడదంట. కానీ సమస్తమును దేవుని వల్లనే కలిగినవని, ఆయన సమస్తమును ధారాళముగా దయచే దేవుడు. నీకు ఏది కావాలో అదంతా అనుగ్రహించే దేవుడు. అందుకే ఎంత అనుగ్రహించాడనే దానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట రాసినాడు. రోమిలు రాసిన పత్రిక 8:32. కాబట్టి మన పాపము నుండి శాపము నుండి విడిపించుట కొరకై దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించి, ఏలైనగా మన కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథం 9:6 రాయబడింది. ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే మనుషులందరి పాపముల కొరకై నీతిమంతుడైనటువంటి ఒకడు సిలువలో చనిపోయినప్పుడు, రక్తం గార్చినప్పుడు మనుషులందరికీ పాప విమోచన కలుగుతూ ఉంది. దాని కొరకై సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవాది దేవుడు అనుగ్రహించాడు. సొంత కుమారుడు అనుగ్రహించి ఆయన సిలువలో తన ప్రాణమును అర్పించే వరకు సమస్తమును అనుగ్రహించాడు. ఒక కుమారుని అనుగ్రహించడానికి ఇష్టపడిన దేవుడు మిగతా ఎందుకు ఇవ్వడు? అంటే సమస్తమును ధారాళముగా దయచే దేవుడు. కాబట్టి నూతన సంవత్సరములో ఆరంభములో ఉన్నట్టుగా నీ జీవితంలో ఒక నూతనమైన సమస్తమును, ఒక సంవత్సరమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే యోహాను సువార్త 1:12 ఏం రాయబడిందంటే, తన్ను ఎందరు అంగీకరించరంటే, తన్ను అనే మాటకి యేసుని ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం. ఇప్పుడు ఆయన పిల్లలు, వాళ్ళకి అధికారం అనుగ్రహించబడింది. ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు సంపాదించి వాళ్ళ పేరు మీద భూములు కానీ, బ్యాంకుల్లో డబ్బులు కానీ, లేదంటే ఇంకా ఏమైనా సంపాదించి పెట్టి ఉన్నాయనుకోండి, వారి తర్వాత ఎవరికి వస్తాయి? వాళ్ళ కుమారులకు. అంటే కుమారులకి కుమార్తెలకు. ఇప్పుడు కుమార్తెలకు కూడా బాగా ముందులే చట్ట ప్రకారం. కానీ ఆ యొక్క కుమారులకి కుమార్తెలకు మరి ఆ స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది. ఒకవేళ ఈయన తండ్రి అయిన వాడు నేను ఇవ్వనంటే చట్టం ఒప్పుకోదు. నువ్వు పోయినా కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సంతకాలు పెడితేనే చెల్లుతుంది. కారణం ఏమంటే వాళ్ళు నీకు ఎవరు? నీ స్వాస్థ్యము. అట్లా మనము ఆయన కుమారులుగా అనుగ్రహించబడ్డాం, యేసుప్రభు కుమారులుగా స్వీకరించబడ్డాం కనుక, కాబట్టి ఆయనలో ఉన్న సమస్తమును మనకు దేవుడు అనుగ్రహించినాడు. అందుకే ఎఫెసీ 1:3 ఏం రాయబడింది? చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఒకవేళ మొదటగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు పొందిన తర్వాత ఆటోమేటిక్గా భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా వస్తుంది. ఒకవేళ భూ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎట్లా వస్తుంది అంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నువ్వు మార్చబడినప్పటి నుండే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఏమంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు, అది మొదటిది ఆరాధన చేస్తాం. ప్రభు నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను అంగీకరించినందుకు వందనాలు. ఎందుకంటే ఆయన కుమారులైనాం కాబట్టి ఒక దినం మరణము నుండి, అగ్నిగుండము నుండి, పాతాల నుండి తప్పించబడి పరలోక స్వాస్థ్యంలో చాలామంది ఆరాధన చేసిన ప్రభా పరలోక స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా చేసినందుకు నీకు వందనాలు అన్నారు. మంచి రాజకుమారులు ఎట్లుండాలా? రాజులకే ఉండాలి. ఇంగ్లాండ్ దేశపు రాణి 8 ఏళ్ళ కాలంలో వయసులో
ఆమె ఆటలాడుకుంటా వీధి బాలరులతో ఉన్నటువంటి మట్టిలో ఆటలాడుకునేకపోతే వాళ్ళ అమ్మ వచ్చి పిలుచుకొని చెప్పిందంట, అమ్మ నువ్వు, వాళ్ళమ్మ కాదు, ఎవరు సైనికులు, నువ్వు ఇంగ్లాండ్ దేశపు రాణి యొక్క కుమార్తె, ఇలాంటి వీధి బాలర్లో వీధిలో మట్టిలో నువ్వు ఆటలాడుకోకూడదని చెప్పి తీసుకొని వెళ్ళిందంట. ఎలిజబెత్ II ఆమె పేరు. అంటే మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా దేవుడు మనం చేసినప్పుడు పరసంబంధమైన వ్యక్తుల వలె మనం ఈ లోకంలో జీవించాలి. అది నూతనమైన జీవితం. లోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఇంకా జీవించకూడదు. లోకాచారాలు, లోక పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఫ్యాషన్లు, వస్త్రధారణ, లోక సంబంధమైన మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ జీవితం మనం అనుసరించకూడదు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించిన సమస్తమును క్రొత్తవైన. అక్కడి నుంచి మారిపోవాలి నీ జీవితం. అప్పుడు నువ్వు పరలోక సంబంధమైన దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలువబడతావు. ఆ రీతిగా నువ్వు పరలోక సంబంధమైన కుమారుడుగా కుమార్తెగా చేయబడిన తర్వాత నీ జీవితము, ప్రవర్తన అన్నీ మారిపోవాలి. దానికి రుజువు ఏమంటే నీలో రక్షణ కార్యము సరైనదిగా ఖచ్చితంగా ప్రతిష్ఠించబడిన జీవితం జరిగినప్పుడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించినప్పుడు, దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు, వాక్య సంబంధమైన జీవితం, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. దేవుని వాక్యం మనలో లేదనుకోండి, ఏమి దైవ సంబంధమైన వ్యక్తులుగా మన జీవితము, మాటలు, ప్రవర్తన ఉండదు. వేషము, భాషలు. కొంతమంది దేవునింటికి వచ్చినప్పుడు దేవుని పిల్లలు లక్కుంటారు, బయట ఫంక్షన్లకు పోయినప్పుడు దయ్యాల పిల్లలు లెక్క మారిపోతారు. దయ్యాలు ఎట్లుంటాయి? ఇట్లా అవి ఇవి దాగలేసుకొని ఏమేమో ఏ రకంగా ఆ రకంగా అన్ని రకాలుగా ఉంటాయి. ఆ డ్రెస్సులు, ఈ డ్రెస్సులు, వాళ్ళని చూస్తే అదే గుర్తుకొస్తుంది. వీళ్ళు దైవ సంబంధమైన వ్యక్తులైతే అవన్నీ మనం క్రీస్తుకు ప్రతిష్ఠించుకున్నాం కనుక. చదువుతారా? ఓ మాట చదవండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు, ఈ శరీరం ఆయనది కాబట్టి ఈ శరీరం మీద దేవునికి ఇష్టం లేనిది ఏది ఉండకూడదు అని సజీవ యాగంగా అర్పించుకోవడం. అంటే పాట ఏమో పాడబడతాం, సజీవ యాగంగా ప్రభు సేవను జరిగించి. లేదంటే నా కాళ్ళు చేతులు ఎలా నీకు అర్పించేది నన్ను, ఏం అర్పించింది? అన్నీ పొడిపించుకునేది, అన్నీ తగిలించుకుంటారు. ఎక్కడ ఈ చిన్నదే ఒకటి మానుకోలేనప్పుడు ఆయన బిడ్డగా ఎట్లా మార్చబడతావు? ఒక చిన్నదాని విషయంలోనే త్యాగం లేనప్పుడు అది అయితే. రెండోది ఏమంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరించక. లోక సంబంధమైన మర్యాద ఇవన్నీ ఉంటాయి. అది చేయాల, ఇది చేయాల, అట్లుండాలి, ఇట్లుండాలి, ఆటకు పోవాలి, ఇటుకు పోవాలి, వాళ్ళని కలాలి, వీళ్ళని కలాలా. కాబట్టి మేము రక్షణ మారుమనసు పొందిన దినాల నుంచి కూడా ఈ ఉగాది విషయంలో చాలా కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సి వచ్చింది. కొంతమందికి నేర్పించుకుంటూ అదంటే అన్యాచారాలు, లోక సంబంధమైన పండగలు, పద్ధతులు చేసే విషయాలు. ఒకవేళ బయటికి మానుకొని చేయలేదేమో కానీ ఇంట్లో చేస్తుంటే నేనేం చేయలేను దానికి రహస్యంగా. అది దేవుని దృష్టికి పాపమే. కాబట్టి నువ్వు నమ్ముతారా లేదో కానీ ఇట్లాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి అంటారు కదా, ఒక బొరుగు గింజ కూడా తీసుకోలేదు. కొంతమంది మన వాళ్ళు తెచ్చిన వాళ్ళకి కూడా చెప్పినాను, బజార్లో దండి దొరుకుతాయి కదా, ఏం లేని వాళ్ళకి ఇప్పుడే దానిలో ఎందుకు కొనుక్కొచ్చుకోవాలా? ఆచరించకూడదు కదా. ఈ లోక మర్యాదను మనము ఈరోజు చేస్తున్నారంటే ఒకరు పిలుస్తుంటారు, ఏమంటే దీపావళి వచ్చిందనుకో, లేని పండుగ ఏదో చేస్తాం రండి అంటారు. మేమే పూజకి వేరే పెట్టింటాం, మీకు వేరే ఇస్తాం కదా పార్సలు, రండి అంటారు. కానీ చేసేది ఏ రోజు? అది విగ్రహానికి అర్పించిన దినము. అది ఆ దినంలో మనం ఏది కూడా ముట్టుకోకూడదు, చేయకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
ఆ దినంలో అంగిట్లోకి వెళ్ళి ఒక బన్న తెచ్చుకొని తిన్నాం, కానీ పండగ అంటే ఎవరు పిలిచినా ఎవరింటికి వెళ్ళలేదు, ఎవరింట్లో తినలేదు. అది ఈరోజు కూడా నేను చెప్పగలుగుతూ వస్తాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి వెలుగును బట్టి, గ్రహింపుని బట్టి ఒక్కొక్కటి అభ్యసించుకుంటూ వచ్చిన. ఎవరు త్వరగా వెంటనే అది జరగకపోవచ్చు, కానీ రాను రాను నీ వాక్యం వెల్లడగుట తోడని అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. జ్ఞానం, వివేకం అన్నీ దేవుడు ఎందుకు కలిగిస్తాడంటే, ఇది మంచి వాక్యం వింటుంటాము, సాక్ష్యాలు వింటుంటాము, అది పాటించకూడదు. ఏడ ఎవరు చూడలేదులే అని తినకూడదు, ఏడ ఎవరు చేయలేదులే అని పాటించకూడదు. కానీ సమస్తం ఆయన కనదృష్టి లోకమంతటా. కాబట్టి అది నూతన సృష్టిగా చేయబడటం అంటే ఇంక మార్పు ఉండాలా మన జీవితంలో. అది చేయకూడదు. నమ్ముతారు లేదు కదా, మా ఇంటికి బంధువులు వచ్చింటే వాళ్ళు హిందువులు, ఆ రోజు చెప్పాను, నేనే చెప్పాను, దయచేసి ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పండుగలకు ఇంటికి రావద్దండి అని కఠినంగా చెప్పాల్సి వచ్చింది. అప్పటికే ఇంకా నేను యవనస్తుడిగా ఉన్న, రక్షణ పొంది 2 ఏళ్ళు అయింది. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీటికి ఈరోజు సంబంధించిన రోజు రారు ఇంటికి. వచ్చినా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు తప్ప ఇంటికి రాలేదు. కారణం ఏంటంటే మనం పాటించుకోకూడదు, అనుసరించుకోకూడదు. కాబట్టి నూతనమైన విధానంలో మనం మార్పు చెందాలా. ఒకవేళ బట్టలు నూతనంగా ఉండొచ్చు, ఉద్యోగంలో కొత్తగా చేరచ్చు, లేదా కొత్త ప్రమోషన్ వచ్చి సంతోషం ఉండొచ్చు, లేదంటే వివాహం అయిన తర్వాత వాళ్ళు భార్యాభర్తలు కూడా నూతన దంపతులు కాబట్టి నూతనమైన జీవితం ఆరంభించవచ్చు. అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైన వస్తువులను బట్టి, లోక సంబంధించిన జీవితం బట్టి సంతోషించవచ్చు, కానీ క్రీస్తుని బట్టి నూతనమైన జీవితంలోనికి మనము, దేవుడు నా జీవితంలో నూతనమైన సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానంటే ఆయనకు మనం స్థానం ఇవ్వాలి. ఆ స్థానం ఇవ్వడానికి ఏవేవి నూతనమైనగా చేయుచున్నాడనే విషయాలు మనం ఇప్పుడు చూస్తూ వస్తాం. యెహెజ్కేలు గ్రంథం మొదటిది, యెహెజ్కేలు గ్రంథం 36:26. తీసుకున్నాం అందరు కొంచెము. కాబట్టి ఇక్కడ మొదటిది ఏమి చేయబడాలంటే నూతన హృదయము మీకు ఇచ్చేదను. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత దేవుడు మనకు మొదటి ఇచ్చేది ఏమంటే నూతనమైన హృదయం. మన జీవితం నూతనమైన హృదయం చేయబడిన తర్వాత పాతవన్నీ కూడా, మన జీవితంలో ఉన్నవన్నీ కూడా తొలగించబడాలి. మార్కు సువార్త 7:21 నుంచి రాయబడిన మాటల ప్రకారము లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమి బయలు వెళతాయని ఉన్నాయి, చదవండి ఒకసారి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేక, ఇవి చెడ్డవన్నీ మనుషుల హృదయంలో నుండి బయటకు వస్తాయి. అందుకే ఇర్మియా భక్తుడు ఏమన్నాడు 17:9, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కాదు. కాబట్టి మానవుని యొక్క హృదయం చెడిపోయింది. ఎక్కడ చెడిపోయింది? ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాళ్ళు హృదయం యొక్క తలంపులన్నీ కూడా ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసినాడు. నరుల యొక్క హృదయం ఎల్లప్పుడూ చెడ్డదే. ఇంకా అదే 8:21 ఆదికాండలో ఏమంటాడు? నిదానంగా చదువు, ఎక్కడ పోలా, బండి వెళ్ళమని వెళ్ళిపోతుందా? వేరే వాళ్ళు చదవండి. వీళ్ళేం సార్లు ఏం చదువురా, నిద్రపోతుండారా? చేసి పెట్టొచ్చింది తినిగిన. చదవండి, చదవచ్చిన వాళ్ళు. చదమ్మా. నరులను బట్టి భూమిని
కాబట్టి నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డదంట? బాల్యము నుండే చెడ్డది. చిన్ననాటి నుండే చెడ్డదని ఎట్లా అని మీరు నరుల హృదయంలో నుండి ఇవన్నీ ఏమొస్తాయి? చెడ్డవన్నీ వస్తాయి కదా. ఎట్లా చెడ్డదంటే ఉదాహరణకి చిన్నపిల్లలకి ఎవరు నేర్పిరి తిట్టేది, కానీ వాళ్ళు తిడతారు. బూతు మాటలు, చెడ్డ మాటలు. అబద్ధం ఆడేది కూడా చెప్తారు. తిన్నావా అంటే లేదు, తినలేదు అంటారు ఏదన్నా దొంగతనంగా. లేదంటే ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ ఏమన్నా తాత ఎవరైనా ఇచ్చినారంటే లేదని అబద్ధం చెప్తారు. ఎట్లా చెడ్డదంటే వాళ్ళ బాల్యము నుండే చెడ్డది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గారిది. కాబట్టి ఎలాంటి చెడ్డదంటే చెప్పుకోవడానికి ఈ దినాలలో చూస్తే మా దినాలకి ఈ దినాలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు చిన్ననాటి నుండి ఎట్లయిపోయినారంటే యవనస్తులు, పిల్లలు అనేవాళ్ళు దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తూ ఉన్నారు బాల్యము నుండే. అందుకే దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేసినారు చదవండి ఒక మాట. 25 కీర్తనలు 7వ వచనం. కాబట్టి నా బాల్య పాపములను జ్ఞాపకము. ఏం చేసింటాడు బాల్య పాపములు అంటే? పెద్దవాళ్ళకి ఏమైనా పెద్ద తప్పులు చేసింటారా? కాదు కదా. అబద్ధాలు చెప్పింటారు, ఇతరులు తిట్టింటారు, మోసం చేసిండొచ్చు. ఎందుకు స్కూల్కి పోయింటారు, వేరే పిల్లలు ఏమైనా ఎత్తుకొని వచ్చి దాచిపెట్టుకొని తెచ్చుకొని ఉండొచ్చు. పరీక్షలకు పోయింటారు, కాపీలు కొట్టిండొచ్చు. ఇవన్నీ నువ్వు నమ్ముతారో లేదో కానీ 2002 డిఎస్సి అన్ట్రైన్డ్ దాంట్లో రూమ్లో ఏం చేసినారంటే టీచర్ పోస్టులకు ఎగ్జామ్ రాస్తుంటే బాగా అందరూ రాస్తున్నారు ఎగ్జాము. నాకు ముందరున్న పాప బాగా క్లవర్, బాగా రాస్తుంది, బాగా కొత్త ఫ్రెషర్గా వచ్చింది కాబట్టి బాగా రాస్తుంది. కానీ అందరూ కూడా అక్కడున్న సార్ పాపం చాలా దయగలిగిన వాడు కాబట్టి ఆయన చూసి మాకు కొంచెం వాళ్ళు అంటే కొంచెం మాతో పాటు ఉన్న వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు బార్డర్లో ఉన్నట్లుండారు, వాళ్ళకి ఏజ్ క్రాస్ అయిపోతట్లుంది, కొంచెం హెల్ప్ చేయమంటే ఒక లైన్కి ఒకరికి టిక్ వేసి ఇచ్చినాడు. ఆ టిక్ వేసి ఇచ్చిన బుక్లెట్ అంతా ఆన్సర్లు టిక్ వేసి ఇచ్చినవన్నీ ఇచ్చిన ఆయన వాకిల్ కాడ ఉన్నాడు. ఓ 2 లైన్లు కొట్టి అట్లా టకటకటకటగా ఎంతసేపు అవుతుంది టిక్లు వేసి దిద్దుకోవడం, చుక్కలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇస్తారు కదా, పక్కన చూసి రాస్తుంటారు. అట్లా రాసినారు. నా దగ్గరికి వస్తే నేను తీసుకోలేదు, రాయలేదు. నా దేవుడు నాకు ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదు చూసి నేను. కానీ నేను స్కూల్లో పని చేస్తున్నాడు, వాళ్ళు అన్ట్రైనింగ్లో వాళ్ళకి పంపిస్తారు ఒక 40 రోజులు ప్రాక్టికల్గా. అంటే ఆయా స్కూల్కి పోయి ఆ పిల్లలు, టీచర్లు వాళ్ళ రికార్డ్స్ సర్వే చేసేదానికి ట్రైనింగ్కి వచ్చినారు. వాళ్ళు నా రూమ్లో పడిన వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. ఏం సార్ మీరు ఇక్కడ పని చేస్తున్నారంటే మన పర్మనెంట్ సార్ కాదులే అని చెప్పిన. వాళ్ళు ఈరోజు వాళ్ళు జాబ్ పొందినారు, తర్వాత వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ టీచర్లు చేసుకున్నారు, తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళగా ఉన్నారు సమాజంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని దృష్టికి ఇది పాపము. నాకున్న దినాల్లో, నాకు తెలిసిన దినాల్లో టెంపుల్లో జాబ్ ఇస్తామని కొంతమందిని బట్టి నాకు ఇదైపోయింది. నేను చెప్పిన దాంట్లో నేను చెయ్యను, నా దేవుడు నన్ను బోధిస్తాడు. కారణం అంటే దేవుని దృష్టికి పాపమైంది, చేయకూడదు. చెప్పాను కదా, ఒక సర్టిఫికేట్ తీసుకొని రారా నీకు జాబ్ వస్తుందని చెప్పినాడు ఆయన, కేసీ నారాయణ సార్. చేయను, నేను ఆ పని చేయను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని దృష్టికి పాపము ఏదైతే ఉందో చేయకూడదు. తిమోతిని ఎల్ఐసి ఆయన చెప్పినాడు. ఆయనకి ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక కార్డు వచ్చింది, ఎండి ఆఫీసులో ఏదో పోస్ట్ వచ్చింది, ఆయన డిగ్రీలే. వాళ్ళు ఆయన అన్నాడు, సరేరా అది మాట్లాడి ఒక 50,000 మనం కడదామంటే, నాయనా నువ్వేం 50,000 కట్టి ఉద్యోగం జాయిన్ చేస్తావు అనుకో, నేను దేవుని దగ్గరికి పోతే నేను నరకంలోకి వేస్తాడని చెప్పినంట ఆయన. నీకు పిచ్చి పట్టిందిరా మెంటలో, నువ్వు బాగుపడురా అన్నాడంట. నేను బాగుపడకపోని నా దేవుని కొరకు నేను చేయను అన్నాడు. అతనితో పాటు ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళు ఏమైనా సూపరింటెండెంట్ అయినారు, ఎండి ఆఫీసులో సూపరింటెండెంట్ తనతో పాటు ఇంటర్వ్యూ వచ్చినారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలుగా మనము అవునంటే అవును, నా నిర్ణయం మొదటి నుంచి అంతే. నాకు మీకు కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పడతారు, నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు తిట్టుకుంటారు. అయినా ఒక ఆయన చెప్పినాడు, ఎందుకు నన్ను అంత ఇది మాట్లాడతావు అంటే, నా బ్లడ్లో ఉంది డానియల్, నేను ఎట్లా మార్చుకుంటాను ఎవరి కోసం అంటాడు.
అంత మనుషులు సీరియస్గా ఉంటాడు. నా బ్లడ్లోనే ఉంది. ఇప్పుడు వాని కోసం నేను ఎట్లా మార్చుకుంటాను అంటాడు. నాకు కూడా ఉంది లేపా బ్లడ్లోనే అంటాను. కొంచెం వాదించిన తర్వాత సరే పోదాంపా ఏదన్నా అంటే ఫ్రెండ్షిప్గా ఉన్న ఆత్మీయంగా అయితే ఎందుకు గౌరవిస్తారంటే వాళ్ళు ఒకటే చెప్తారు. నీ నోటి నుంచి కంఠాపాఠంగా దేవుని మాటలు వినాలనే సహవాసం చేస్తారంట. కొన్ని విషయాలు ఎక్కువ దేవుని మాటలు సందర్భాలను బట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలుగా మనం ఎక్కడో దేవుని మహిమ కొరికే ఉండాలి. ఇహలోక సంబంధమైన వాటిని అనుసరించడానికి, వాళ్ళ సంతోషం చేయడానికి కాదు. కాబట్టి దేవునికి మన హృదయం వచ్చిన తర్వాత మన జీవితం ఏం కావాలా? మార్చబడాలి. ఇక్కడ వాళ్ళ బాల్యం నుండే చెడ్డది, బాల్య పాపములు. ఈ దినాల్లో నేను అనుకుంటాను పాపం వాళ్ళకి ఎట్లా నిద్ర వస్తుందో ఎంత పరిస్థితి తెలియదు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి బాధ ఎప్పుడు ఏ ఊరు గురించి ఏ రకంగా బాధ వస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ వచ్చిన పొద్దు నలిగిపోతారు. తీరదు అది కొన్నిసార్లు. తీర్చబడినట్లుగా కొన్ని కనబడచ్చునేమో, కానీ తర్వాత కాలంలో దాని విషయము దుఃఖిస్తూ ఒక ఆయన పరిచర్యకు వెళ్ళినప్పుడు ఆయనకి నలుగురు పిల్లలు చెప్పినాడు. నా విషయం అడిగితే లేదు అంకుల్ ఇట్ల పరిస్థితి అంటే ఆయన చెప్పినాడు. నాకు కూడా అనిపించింది, అసలు దేవుడు దైవభక్తి కలిగిన వారిని అయితే ఇస్తే ఇమ్మని ప్రార్థన చేసింటే బాగుండు. లేని వారు ఇచ్చి వాళ్ళ ద్వారా నా సాక్ష్యము నా పరిచర్య పాడైపోయిందని బాధపడినాడు. లేకపోయినా కూడా బాగుండేదేమో, కానీ వాళ్ళని ఇచ్చి నేను సంతోషం ఏం లేదు వాళ్ళ ద్వారా. ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఆయనకి. అంటే పిల్లల గురించి చెప్తున్నాను. ఈ దినాలలో చాలా టైం బాంబులు ఉన్నట్లే. వాళ్ళు ఎప్పుడు పేలుతారో తెలియదు, ఎప్పుడు మన ఇంట్లో బాంబు పేలుతుందో తెలియదు, ఎప్పుడు ఏ వార్తలు ఎట్లా జరుగుతాయో తెలియదు. ఎంత కారణం ఏమో తెలుసా? 1, దేవుని భయం లేదు. 2, తల్లిదండ్రుల భయం లేదు. 3, సమాజంలో తిరగలాడే భయం అస్సలే లేదు. తల్లిదండ్రులని దూషించడము, అవిధేయులుగా ఉండడం, వాళ్ళ మాటకు లోబడకపోవడము. సరే ఇంకేం చేయాలి కాబట్టి వాళ్ళతో సర్దుకొని వాళ్ళు అడిగిన తెచ్చిపెట్టి తినిపెట్టి చేస్తుంటారు. కానీ దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను త్వరగా. అలాంటి వారు 100% ఎప్పుడు క్షేమం ముందర గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంఘములో క్రమానికి లోబడకుండా పెద్దలకు లోబడిన వాళ్ళు కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులకు మాట వినని వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు నేను సంతోషంగా ఉన్నాననేవాడు ఎవడైనా చెప్తే నేను చెప్తానికి రమ్మని రాసి పెట్టుకోండి యవనస్తులు. ముఖ్యంగా వాక్యం ఏంటంటే చదవండి, సామెతల గ్రంథము 13:24. కాబట్టి బెత్తం వాడిన వాడు తన కుమారునికి వాడిని కొట్టలేదు, చిట్లేదు, గారాబాగా పెంచినావు ఉండేది ఒక కొడుకని, లేదంటే ఒకవేళ పిల్లలని ముద్దని పెంచినావు, కానీ వాడు నీకు విరోధం అవుతాడు. ఎట్లా విరోధం అవుతాడో వాడు అడిగినవన్నీ ఇవ్వాలి, ఇవ్వకపోతే నిన్ను తంతాడు. జరిగిన సంగతి చెప్తా ఒకటి. ఒకైనా రైల్వేలో ఏఎస్ఐ గారు రిటైర్డ్ అయినాడు, క్రైస్తవులే, ఒకడే కొడుకు, మంచి ఇల్లు కట్టించినాడు. కానీ వాడు చెడు సహవాసంలో తిరిగి తాగేది నేర్చుకుని అన్నీ అయిపోతాయి. అయినా కూడా ఏదో తండ్రి ఉద్యోగము పింఛన్లాగా బట్టి వానికేమీ ఏం లేదు, ఏదో దానికి డ్రైవర్కి పోయాడంట కాంట్రాక్ట్ కింద. సరే వాడు ఏమైపోయి వ్యసనానికి అలవాటు పడిపోయినాడు కాబట్టి కొద్ది కాలం తండ్రి బాధపడి చనిపోయినాడు, వాళ్ళ అమ్మకి పింఛన్ వస్తుంది. సరే ఇంకేదో రకంగానే పెళ్లి చేసినారు, పెళ్ళి అయినాక 2 పిల్లలు అయినారు. కానీ వాడు మానుకోలే, తాగేది తిరిగేది. పింఛన్లో కూడా వాళ్ళ అమ్మ డబ్బులు ఇకపోతే కొడతాడు. చివరికి ఏమైపోయిందంటే భార్య ఆలికి ఊరికి పోయింది. ఎందుకంటే రోజు ఆ ఇండ్ల పక్కల వాళ్ళు చెప్పినారు, ఒక్కరోజు కూడా బాగుండట్లేదు. తాగి వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలుసు కదా, మనమేం సిటీలో ఉన్నామా, పెద్ద బంగ్లాలో ఉన్నామా, ఏం తెలియదు. నేను మేడంతస్తుల మేడలో ఉన్నాను, రోజు చూస్తున్నాం. కాబట్టి భార్య వెళ్ళిపోయింది ఊరికి, వాళ్ళ అమ్మ కూడా కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. వాడు తాగి వచ్చి రాత్రి పండుకొని చనిపోయినాడు. 3 రోజులైంది, ఎవరు చూసుకోలేదు. పక్కన ఇంట్లోకి వాసన వస్తుంది. ఇలా ఏదో వాసన ఇంట్లో నుంచి వస్తుందంటే పక్కన పోయి చూస్తే 3వ రోజు నీళ్ళకొని పోయి చనిపోయినాడు. ఆ ఈగలు చనిపోయినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు నల్ల ఈగలు వస్తాయి, అవన్నీ ఇండ్ల పక్కల వాళ్ళు వస్తాయి. సరే ఇంకెవరో హాస్పిటల్కి పిలిపించేది చేస్తే వచ్చిన వాళ్ళు ఈరోజు చేసేకి వీలు కాదని చెప్పేసి పోస్ట్ మార్టం తీసిపోయి ఆ రోజు రాత్రి అంతా దాని మీద అంతా సెంట్లు వాసనలు అన్నీ కొట్టేసినారు.
అదే 3000 అయినాయంట సెంట్లు దాన్ని. పొయ్యే వాళ్ళకి వాసన రాకుండా చేసే తర్వాత తీసుకొని పోస్ట్ మార్టం చేసాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే తల్లిదండ్రుల మాట కానీ దైవికత్వం కానీ లేని వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నెమ్మది పొందరు. ఒకవేళ వాళ్ళు ఏదో సంపాదించి పెట్టిపోయినా మీరు క్షేమం పొందరు. అయితే క్రీస్తులో కలిగిన ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. దేవునికి భయపడాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, సంఘక్రమంలో లోబడాలి, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినాలి, లోబడాలి. ఇది లేనివాడు ఆశీర్వాదం పొందడు. పొందినట్లే ఉంటుంది కానీ ఒకవేళ నువ్వు ఏమవుతావు అంటావు కదా, ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడ్డారో దానికి ఎక్కువైన ఇంతులు నువ్వు తర్వాత కాలం నీ పిల్లల ద్వారా దుఃఖపడాల్సి వస్తుంది. నువ్వేమి ఇచ్చినావో అదే కోయాల్సి వస్తుంది. చదువు ఇంకొక మాట 23 సామెతలు 13 వచనాలు పిల్లల గురించి చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ రెండవ వచనాల్లో కూడా శిక్షించాలని ఉందా లేదా? కానీ మనం ఏం చేస్తాము? కాబట్టి మా తల్లిదండ్రులు, మా నాయన అయితే భయంకరంగా కొట్టేవాడు మమ్మల్ని. చిన్న తప్పు మేము ఎట్లా అంటే వచ్చే లోపల నీళ్ళు ఎత్తుకొచ్చిండాలా, కసువు క్లీన్ చేసి పెట్టిండాలా, కట్టెలు దగ్గొట్టి పెట్టిండాలా, సామాన్లన్నీ కడిగి పెట్టిండాలా, స్కూల్కి పోవాలా, అన్నీ చేసి పెట్టిండాలా. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా చిలకాలు ఉంటుంది మా ఇంట్లో. అట్లా ఇట్లా కొట్టేవాడు కాదు. అప్పుడు మా ఎద్దులు అమ్మినా కూడా అట్లా అట్లా చిలకాల గుర్తు పెట్టుకున్నాడు మా నాయన. మాకి ఎద్దులు పోయినాయి కదా కొట్టేకి మమ్మల్ని కొట్టాలా అని. ఎంత భయం అంటే అంత భయం. సెలవు వస్తే కట్టెలు ఎరకరాల్సిందే. ఇప్పట్లోకి అంత తర్వాత సెలవులు వస్తే పనికి పోవాలా, పండగ వస్తే పనికి పోయి బట్టలు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళకి తినేక రకరకాల వంటలు, యూట్యూబ్లు, ఇంకా అవన్నీ గుమ్మగుమ్మాలు, రుచులు, మా ఊరి వంట, పల్లెటూరు వంట అన్నీ చేసి పెట్టి రకరకాలు తిని మదమెక్కి ఏమైపోతున్నారు ఇప్పుడు? ఎట్లా గుమ్మగుమ్మ వాసన మన ఇంట్లో నుంచి ఎరేంటికి పోతుందో వీళ్ళు కూడా గుమ్మగుమ్మగా అవుతుంటారు అక్కడ. కాబట్టి ఒక మాట చూపిస్తాను. 20వ అధ్యాయము సామెతలు 20వ వచనం. కాబట్టి తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో. కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది లెక్కజమ లేకుండా తిడుతుంటారు, మాట్లాడుతుంటారు. కాబట్టి ఆరిపోతుందంట ఆ దీపం కారు చీకట్లో. అంటే కనిపించకుండా పోతుంది నీ జీవితం. కొంతమంది కాబట్టి బాల్యం నుండే చెడ్డదైన మానవ జీవితమును దేవుడు హృదయాంతరంగంలో నుండి కలిగి ఆ హృదయాన్ని దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఎబ్రీ పత్రిక 3:10 కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని విసిగించినాడు. ఆ తరం అన్నం కావాలన్నారు, నీళ్లు కావాలన్నారు, రకరకాల కోరికలు కోరినారు. అన్నీ దేవుడు ఇస్తూ వచ్చినప్పటికీ దేవునికి వారు అయినను వారు వెంటనే దేవుని మర్చిపోయినారు. ఈనాడు దేవుని ప్రజలు ఎట్లయిపోయినారంటే ప్రార్థన చేసి అక్కర్ల అవసరతలు సుఖం వచ్చిన తర్వాత దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా మనం బుద్ధి పుట్టినాడు. ఆయన ఆడ కాసుకొని కూర్చోంటాడు. ఎవరు? యేసుప్రభుడు ఉంటాడు. మనం పోతే ఆయన బువ్వ, లేకపోతే లేదు. ఎందుకంటే మనం పోయి డబ్బులు వేస్తే ఆయన పోయి కొనుక్కొచ్చుకొని తింటాడు. అంతే కదా మన ఆలోచన ఉండేది. దేవుడు అంటే భయం ఉందా? సంఘం అంటే క్రమం భయం ఉందా? దేవునికి లోబడే తత్వం ఉందా? తత్వం ఉంటే దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో బైబిల్ చదువుకుంటున్నావా? పడుకునేటప్పుడు బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తున్నావా? అవన్నీ ఉండవు. మనం ఇంటికి వచ్చి ఇంత పొడవు ఆరాధన, ఇంత పొడవు ప్రార్థనలు చేస్తుంటాం. ఇంట్లో మాత్రం తక్కువ, ఈడొచ్చి ఎక్కువ. అందుకే కొంతమంది బయట బడా ఎక్కువ పడతారని సామెత ఉంది. తినేకి తిండి లేకపోయినా మీసాలకు సంపెంగున సామెత. ఇంట్లో ఏముండదు. ఒక ఆయన నేను చూసి ఇంట్లో పోతే కనీసం టీ ఇచ్చే గ్లాసులు 2 జతలు సరిగ్గా లేవు. కానీ బయటకు వస్తే మాత్రం సాకులతో ఇస్త్రీ తీసుకొని ఆ బట్టలు వేసుకుంటాడు. ఇంట్లో పోతే 2 జత గ్లాసులు సరిగ్గా లేవు. టీ మనట్లో పోతే 2 పోతే 2 సేమ్ గ్లాసులు ఉండవు. అంటే ఇంక పరిస్థితి ఎలా ఉంటుందో లెక్కేసుకో.
అట్లా ఉంటారు. బడాయి కాదు. దేవుని పిల్లలుగా మనం దేవునికి మహిమార్థంగా మన జీవితం ఉండాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? చదువుకునే భాగంలో ఏం చెప్తూ వచ్చినాం ఇప్పుడు? ఏ వచనం చదివినారమ్మా? వాళ్ళ హృదయ ఆలోచనలో. మరి నువ్వు కూడా దేవుడు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దినాలుగా రక్షించే దేవుని సంఘములో ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, సౌకర్యాలు ఇస్తున్నాడు. ఎంతవరకు దేవుని ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎన్నిసార్లు దేవుని ఇంట్లో ఆరాధన చేశావు? దేవుడు నీకు ఇచ్చిన సౌఖ్యాన్ని బట్టి దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? దేవుని వాక్యంలో ఉంది, నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను. ఇది నాలో ఏమైపోయిందంటే, మొదటి సమయాల గ్రంథంలో ఎట్లయితే ఏలీ కుమారులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దేవుని పిల్లలే మందిరాలకు వచ్చేవాళ్ళే, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఉన్నవాళ్ళే, కానీ దేవుని భయం వారు కన్నులు ఎదుట బొత్తిగా లేదు. అందుకే ఒక ప్రవక్త ద్వారా ఆయన చెప్పి పంపించినాడు, నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేస్తున్నావు గనక నీ ఇంటిలో యాజకత్వం లేకుండా దేవుడు శిక్ష విధిస్తాడు. చదవండి 3:13, మొదటి సమయాలు 3:13. అంటే ఏలీ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి ఉండి వారిని అడ్డగించలేదు గనక కాబట్టి నిత్యమైన శిక్ష. నువ్వు దేవుని బిడ్డవో వాక్యం తెలుసు కదా, ఇది తప్పు అని తెలుసు కదా, నీ పిల్లలు ఈ మార్గంలో ఈ తప్పు వ్యవహారంలో లేదంటే ఇలాంటివి మంచివి కాదమ్మా దేవుని పిల్లలకు మనకు అని అంటున్నావా? గాలికి వదిలేసి తిరిగి ఒక దినం చెడిపోయిన తర్వాత జీవితాంతం బాధపడదు. అందుకే ప్రభు యొక్క బోధలోను శిక్షలను వారిని సండే స్కూల్ టీచర్ మన ప్రార్థన చేసింది, పిల్లలు ఏమాత్రం లోబడలేదు ప్రభువా అని బాధ కలిగింది. పిల్లలకి ఏదైనా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళు, వాళ్ళు కూడా చెప్పేది అంతే, పిల్లలు మీ తల్లిదండ్రులుగా ముఖ్యంగా మీరు భయం పెట్టుకోవాలి. మా వరకే టీచింగ్ చేసి చెప్తాం అంతే. వాళ్ళకేం తెలుసు? అది టైం ప్రకారం డబ్బులు కడతాము, టైం ప్రకారం పోతే చదువుకుంటారు, లేకపోతే గాడిదలు కాస్తారు. చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు ఆన్లైన్ ఏం బాధ అది, మనం ఏమన్నా బుక్ చేసి అమెజాన్లో బుక్ చేసి ఇంటికి తెచ్చిస్తారు చూడు, డెలివరీ బాయ్ పని చేస్తున్నారు. బీటెక్ అయిపోయింది, ఉత్త టెక్కలు పడి ఉరికే మీరు ఏం చేసినా వాటి బీటెక్ ఉత్త టెక్కలు వేసుకొని టక్కలు వేసుకొని ఇన్షర్ట్లు వేసుకొని టైలు కట్టుకొని కోట్లు వేసుకొని ఆటకు పోయి ఏం ప్రయోజనం లేదు నువ్వు ఆ టెక్క చదివినా. కాబట్టి దేవుని ఆశీర్వాదం, దేవుని మాట. నేను చెప్తానంటే ఇవన్నీ నా హృదయంలో చాలా బాధతో వేదనతో తల్లిదండ్రుల మనసుతో నేను కలిగి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఆ బాధ ఎలా ఉంటుంది దేవుని కృపను బట్టి నేను చెప్తాను. మా తల్లిదండ్రులు నా విషయంలో ఎప్పుడూ బాధపడకూడదు, దుఃఖపడదు అనే ఉద్దేశంతో నేను బతికినాను. ఏ రోజు కూడా నన్ను గురించి బాధ పెట్టలేదు వాళ్ళకి. వాళ్ళే కొన్నిసార్లు నువ్వు ఎట్లా రాయిదంటే ఎట్లా భరించినావు ఎట్లా చేసినావు అన్నా కూడా దేవుడు ఉన్నాళ్ళేమ్మా, దేవుడు తెలుసుకుంటాడు. కాబట్టి దేవుడు నా హృదయం నుంచి చాలామంది పిల్లలకి తెలీదు, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి 9 నెలలు కడుపులో పెట్టుకొని తల్లి పత్యం భరించి అన్నీ చేసి మళ్ళీ కని పెంచి పెద్ద చేసి రోగం వచ్చిన బాధ వచ్చిన అన్నీ చేసి వస్త్రాలు వేసి హాస్పిటల్ తిరిగి నీతో పాటు హాస్పిటల్లో ఉండి అన్నీ చేసి పెంచి పెద్ద చేసిన నీకు తెలుదులే అమ్మా, నీకు తెలుదులేనాయనా, నీకు తెలివి లేదు. నీకు తెలివి ఉంటే నువ్వు ముందు పుట్టిండాల్సింది వాళ్ళ ఆయనకు ముందు. ఏం పవిత్ర అంతే కదా అనేది మనం. కాబట్టి తల్లిదండ్రులను తిరస్కారం పాలు చేసే మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ దేవునికి లోబడకపోతే, ఎన్నోసార్లు చెప్తాను టయానికి వచ్చేది మీరు తీర్మానం చేసుకు ఇప్పుడు చెయ్యి ఎత్తమని అడగను, నిజంగా మీరు బైబిల్ చదువుతున్నారా మందిరాలకు వచ్చి? ఈ వయసులో మీకు కనీసం ధర్మం, పరీక్షలు ఉన్నాయంటే పరీక్షల వరకు కొంతవరకు చదువుతాం, మళ్ళీ మూలుగు పడేసి తిరుగుతాం, ఏం రాదు దాని నుంచి. తల్లిదండ్రులు తినేది వదిలిపెట్టి మీకు పెడుతున్నారు, వాళ్ళ పాత బాగలేని బట్టలు వేసుకొని మంచి బట్టలు కొని పెడుతున్నారు. నువ్వు బాగా తిరుగుతుంటే వాళ్ళు మురిసిపోతున్నారు, కానీ వాళ్ళు ముంచుతారని తెలిలే వాళ్ళకి తల్లిదండ్రులకి. ఇప్పుడు మురుస్తున్నారు వాళ్ళు, అబ్బా నా కొడుకు నా బిడ్డ ఎంత బాగుంది, ఎంత ఎంటికలు పొడుగు ఉన్నాయి, కనపడకుండా పోతుంది.
నా కొడుకు ఎట్లా అనుకోండి, ఏముంటాడబ్బా మహేష్ బాబు లెక్క, మిల్కీ బాయ్ లెక్క. ఆ? ఎవరో మిల్కీ బాయ్ పిల్లి ఎత్తుకొని పోతుంది తాగేకి. జాగ్రత్త సుమా, నవలాట్లు కాదు. తల్లిదండ్రుల హృదయాలని, విశ్వాసులుగా దేవుని పిల్లలు కూడా తండ్రి అయిన దేవుని యొక్క మనస్సు మనం ఎరిగి బతకాల. నేను ఈ పని చేస్తున్నాను దేవునికి ఇష్టమా, లేదంటే ఈ ప్రవర్తన ద్వారా దేవునికి ఏమైనా దుఃఖం కలుగుతుందా? ఆత్మను దుఃఖపరచుకుడే ఉంది. కాబట్టి అందుకే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, నీ హృదయాన్ని భద్రముగా కాపాడు. సామెతల గ్రంథం 4:23. కాబట్టి నీ హృదయంలో నుండి జీవధారలు, దేవుని వాక్యం అనే జీవధారలు, దేవుని పాటలు, దేవుని సువార్త, దైవ సంబంధమైన జీవితం నీ ద్వారా ఇతరులకు అనేకులకు ఒక ఊట పుట్టింది. ఆ ఊట్లో నది ప్రవహించి ఎన్ని ప్రాంతాల్లో పంటలు పండుతాయి. దేవుడు నీ జీవితంలో, నీ హృదయంలో దేవుడి కార్యం జరిగిన తర్వాత నువ్వు ఎంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. కనీసం నీ ఇంటి వారికి నువ్వు ఆశీర్వాదకరంగా లేకపోతే, నీ ద్వారా నీ ఇంటి వారికి కూడా నెమ్మది సమాధానం లేకపోతే. కాబట్టి దేవుని పిల్లలుగా నూతనమైన జీవితం, హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకే అదే సామెతలు 26లో రాయబడింది, నా కుమారుడా నీ హృదయము దేవునికి ఇవ్వు, అప్పుడు దాన్ని ఆయన బాగు చేయి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయి దేవుడు. కానీ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును అప్పగించాలని తన హృదయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. చదవండి యోహాను సువార్త 13:2. కాబట్టి వాడు 30 వెండి నాణములకు యేసుప్రభుని అమ్మాలని హృదయంలో నిశ్చయం చేసుకొని వచ్చినాడు. యేసుప్రభు అడుగుతున్నా కూడా ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. మీలో అప్పగించువాడు ఒకడున్నాడని, అప్పగించువాని చెయ్య నా బల్ల ఎదుట ఉన్నదని సెలవిచ్చినప్పటికీ వారి హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోయాడు. శిక్షాఫలం పొందుతూ వచ్చి యేసుప్రభుని అప్పగించినంత మాత్రం చేత వాడు నెమ్మది పొందలేదు. ఇదే భయంకరమైన దుర్మరణం పొందుతూ వచ్చినాడు. శిక్ష వచ్చింది. కాబట్టి నీవు కూడా దేవుని వాక్యం విని దేవుని వాక్యానుసారం లేకపోతే తమకు తామే శిక్షా విధి కలుటకే తిని తాగుతున్నాం. ప్రభు హెచ్చరిక చేసిన యూదా వినలేదు. హృదయాన్ని కఠినపరుచుకొని బలలో వాడు ఆ ముక్కు పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాడు. నువ్వు కూడా హృదయాన్ని కఠినపరుచుకొని, దేవుడు ఏ విషయాల్లో నూతనమైన హృదయం నీకు ఇవ్వాలని ఇష్టపడుతుంటే నువ్వు హృదయాన్ని కఠినపరుచుకొని, పాత హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడునని సామెతలు 28:14 రాయబడింది. నీ హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో యూదా ఇస్కరియోతు పడ్డాడు, తను తాను ఉరిపోసుకొని చనిపోయినాడు. ఒకరికి నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావేమో, దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా జీవించి కూడా ప్రభువులలో పాల్గొంటున్నావేమో, దేవుని శిక్షావేది నీపైన. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. లేదంటే నీ ఇంట్లో వారికి, నీ తల్లిదండ్రులకు, సంఘంలో నాయకులకు అవిధేయులుగా జీవిస్తూ నష్టాన్ని, దుఃఖాన్ని కలిగించే వారు ప్రవర్తిస్తుంటే ఒక దినం వస్తుంది, దేవుని శిక్ష వచ్చినప్పుడు ఎవరు తప్పించలేరు. ఏలే కుమారుల మీదకి వచ్చింది, ఎవరు తప్పిలేదు. యుద్ధ భూమిలో చనిపోయినారు. నీకు తెలియకుండానే దేవుని శిక్ష వస్తుంది. చెప్పాను కదా, దుర్మరణం ఎలా వస్తుందో తెలియదు. దేవునికి విరోధంగా మాట్లాడడం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం, సంఘ క్రమానికి లోబడకుండా పోవడం, నీకు ఇష్టం వచ్చినట్లుగా వచ్చి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోవడం, హృదయాన్ని కఠినపరచుకోవడం, నువ్వు శిక్షకు పాత్రలు ఎంచబడ్డానికే చేస్తున్నావు. కాబట్టి నేను 5 రాసుకున్నాను, కేవలం 1 అయింది. ఇప్పుడు చాలా ముగిస్తాను. కాబట్టి నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, దాన్ని బాగు చేసుకో. నూతనమైన జీవమును, నూతనమైన హృదయం నీకు ఇచ్చేదని అన్నాడు. ఆ హృదయం నీకు కావాలా? ఇంతవరకు దేవుని వాక్యం వినిగూడంగా రక్షణ మార మనసు లేకుండా ఉన్నాయేమో. పౌలు ప్రసంగిస్తున్నప్పుడు అపోస్తలుగాని 16వ అధ్యాయంలో లూదియా హృదయం తెరవబడింది, యేసుప్రభువుని చేర్చుకుంది.
తర్వాత ఆమె ఇల్లంతా కూడా రక్షణ మారమనసు పొందింది. అపోస్తల కార్యం 16:31 మనం ప్రార్థన చేస్తూ వస్తాం. కాబట్టి లూదియా హృదయం వల్ల నీ హృదయం కూడా మార్చబడాలి. నీ ఇంటి వారందరూ రక్షణ మారమనసు పొందాలి. ఎందుకు వారు మారమనసు పొందట్లేదంటే నీ హృదయం సరైంది లేదు. తీర్మానం చేసుకొని ప్రభువులలో పాల్గొంది. ఒక మాట చదువుకొని మనం ముగిస్తాము. 1 కొరింథీ 11:28. నేను అందరూ కలిసి చదువుతాం. 11:28-29. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అనేది త్రాగవలను. ప్రభు శరీరం అని చెప్పి తిని త్రాగువాడు తనకు శిక్షావధి కలుటకే తిని తాగుతున్నాడు. నీ తీర్మానం చేసుకో ప్రభువులలో పాల్గొంది. ఒకళ్ళకి ఇంతవరకు వాక్య పెరుగులో మోకాళ్ళ మీదకి రండి. విన్నవారిలో యవనస్తులైతే తల్లిదండ్రులకు లోబడకుండా దేవుని సంఘ క్రమం ప్రకారం వాక్యానికి అవిధేయులై జీవిస్తుంటే తీర్మానం చేసుకొని లోబడు. దేవునికి వ్యతిరేకంగా పోయి నష్టపోవద్దు. ఒకవేళ పోయి ఉంటే ప్రభుని క్షమాపణ కోరు. ప్రభువా నాకు తెలియక ఈ మార్గం గుండా వెళ్ళి యాకోబు పోయాడు. తిరిగి కన్నీళ్ళు విడిచి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు యాకోబును కనికరించి క్షమించాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తన 2 చేతులు చాచి అడుగుతున్నాడు. ఇంకా రక్షణ పొందలేదా? నీ హృదయం దేవునికి జక్కైరు ఇంటి వల్ల మార్చబడుతుంది. రక్షణ మారమనసు పొంది కూడా అవిధేయురాలుగా నువ్వు ఉన్నట్లయితే దేవుని శిక్ష పొందుతావు. శిక్షాఫలం పొందుటకే తిని త్రాగుతున్నారు అన్నది. నీ తీర్మానం చేసుకో. 1 నిమిషం మౌనంగా ఉండి నిన్ను పరీక్షించుకో. దేవుని వాక్య వెలుగులో ప్రార్థన చేసుకో.